మన్య అయితే ఆ బెరడు నుంచి తాడైతే వేరు చేస్తున్నారు చూడండి. పాపం ఈ పక్షి అయితే ఇలా చనిపోయింది ఇక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నేను మా అన్య మా తమ్ముడు కలిసి అడవికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మనం లాస్ట్ టైము అడవి నుండి చీపుర్లు అయితే తీసుకున్నామనేసి ఒక వీడియో అయితే చేసాం కదా. ఆ చీపుర్లు కట్టాలంటే మేము అడవి నుంచి ఒక చెట్టు నుండి దారం అయితే తీస్తాను అనమాట. ఆ తాడు అనేది వస్తుంది. ఆ తాడు తీసుకుందామని చెప్పేసి ఈరోజు బయలుదేరి వెళ్తున్నాము. దూరం అయితే కాదు, మాకు ఊరికి దగ్గరలోనే ఈ పైన అనమాట. లాస్ట్ టైం మనం అడ్డకాయలు తీసుకున్నాం చూడండి, ఆ ప్రాంతంలో ఆ చెట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఆ చెట్టు నుండి తాడైతే వస్తుంది. తాడు తీసుకొని ఈరోజు అంటే ఒక 2 రోజుల తర్వాత ఆ తాడు అనేది కొద్దిగా బాగా ఆరాలి. ఆరేసిన తర్వాత అప్పుడు ఈ చీపురు అనేది కట్టడానికి అవుతుంది అనమాట. ఈరోజు తీసుకుంటే రేపటికి ఎల్లుండికి ఇలా కట్టాలి. కట్టిన తర్వాత మీకు ఈ వీడియో అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఈ కొండకేసి పైకి అయితే వెళ్దాము. లాస్ట్ టైము మీకు ఒక వీడియో అయితే చేసాం కదా, మిరియాలని చెప్పేసి. మీకు కాస్త కొద్దిగా ఇబ్బందిగా ఉండింది. ఏంటనేసి అంటే నాయిస్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. కొద్దిగా బ్లర్గా కొద్దిగా లౌడ్గా వచ్చిందనమాట. సో చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు. అది కొత్తగా ఒక వేరే సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ అనేది చేస్తుంది అనమాట. సో దాని వలన నాకు కొత్త కాబట్టి అంతగా చూసుకోలేదు. అది వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొద్దిగా బాగానే ఉండింది. వీడియో అది పోస్ట్ అయిన తర్వాత వస్తే ఆ వాయిస్ కూడా అంత ఇదిగా ఉండింది అనమాట. తర్వాత నేను చూసినది సరి చేసాను. ఇప్పుడు కాస్త పర్లేదు, బాగానే ఉంటుంది. సో వెళ్దాం పదండి. ఇంకా ఇదిగో ముందు దారి అయితే వెళ్ళాలి. పదరా. ఏటేటి? అవును, ఇది ఇక్కడ ఒక పక్షి అయితే చనిపోయింది. ఇక్కడ ఎలా చనిపోయిందో తెలీదు, చూపిస్తాను ఆగండి మీకు. ఇక మా తమ్ముడు అయితే చూసాడు ఈ పిట్ట అక్కడ చనిపోయి ఉండడము. ఈ దారి నుంచి మా అన్నయ్య అయితే పైకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇది ఎలా చనిపోయిందో తెలియదు. దీని వయసు అయిపోవడం వలన ఇంకా దేని వలన తెలియదు, కానీ ఇలా చనిపోయింది. చూసారా? దీన్ని మేము రంబి పొట్ట అనేసి అంటాము. గోరింక్ అంటారు కదా, అదనుకుంటా ఇది ఆ జాతికి చెందింది. మామూలు వీటిని పెంచుకుంటారు కూడాను. చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకొని, ఇప్పుడైతే ఎవరు పెంచట్లేదు. పాపం ఈ పక్షి అయితే ఇలా చనిపోయింది ఇక్కడ. అలా గుండెరా పద. దానికి అలా విడిచిపెట్టాము అక్కడే. ఇది లాస్ట్ టైం మనము మిరియాలు అవన్నీ తీసాం కదా, ఆ చెట్టు అనమాట. ఆ తోట ఇది చెట్టు అంటున్నాను, సారీ, ఆ చెట్లు ఇవన్నీ కూడాను. ఇది ఇలా పైకి అయితే వెళ్దాం పదండి. రారన్నా. ఈ తాడు అనేది నాకైతే తీయడానికి తెలియదు. మా అన్నయ్య కూడా సరిగ్గా రాదనమాట. ఊర్లో వాళ్ళకి అడిగి మా నాన్నకి అడుగుతూనే ముంచి ఈ తాడు తీయడానికి వెళ్దామనేసి అంటే మా నాన్న వేరే పని మీద కొండకైతే వెళ్ళాడు. ఆవులు అయితే కనిపించట్లేదు వాటికి చూడడానికి అని చెప్పి. సో నేను మా అన్నయ్య అయితే బయలుదేరాము. ఇలా తీస్తారని అన్నారు. వెళ్తున్నాం. మరి అది ఎలా వస్తుంది ఏంటి, మా వాళ్ళు ఆ చెట్టు నుండి తాడుని ఏ విధంగా సేకరిస్తారనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అమ్మా, బాగా అలసిపోతున్నాం ఈ కొండ ఎక్కడానికి. చాలా నిటారుగా ఉంటుంది కొండంతా కూడాను. ఈ దారి నుంచి మేమైతే నెమ్మదిగా నడుచుకొని వెళ్తుంటే ఈ పక్క నుంచి మంచిగా స్మెల్ అయితే వచ్చింది. ఏంటి ఈ స్మెల్ అని చూస్తే ఇదిగా ఈ కాఫీ పూలు అనమాట. మల్లెపూలు వాసన అలా వస్తుంటాయి. చాలా బాగుంటుంది వీటి వాసన. చూడండి, వర్షాలు లేవు, లేకుంటే మంచిగా పూసేవేమో. చూసారా వైట్గా ఏ విధంగా పూసిన్నాయో. వీటి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంది. వీటి కాఫీ కూడా అలానే ఉంటుంది. వీటి నుండి వచ్చిన కాఫీ పళ్ళ యొక్క కాఫీ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసుకుంటాం కదా కాఫీ, అదైతే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఈ పువ్వులు కూడాను, ఆ కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ పువ్వుల యొక్క వాసన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ చెట్లన్నింటిలో కూడాను పువ్వులు అయితే పూయాలి. ఎక్కడెక్కడో చిన్నగా అయితే పూసి ఉన్నాయి, కానీ అంత ఎక్కువగా అయితే పూయలేదు. ఒకసారి దగ్గర నుంచి చూపించరు అవి. చూసారా వైట్గా అయితే మీకు కనిపిస్తుంటాయి ఈ కాఫీ పువ్వులు. చాలా బాగున్నాయి. ఈ వాసన ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. రండి. ఇంకా మా అన్నయ్య అయితే ముందు వెళ్ళిపోతున్నాడు. మాలు చూడండి, తోటకి అడ్డగా అనమాట. ఆవులు మేకలు అవన్నీ కూడాను తోట లోపలికి రాకుండా ఈ విధంగా మట్ట చెట్లు అంటాం మేమైతే. ఈ మట్ట అయితే ఇలా నాటుసారు ఆ చివరి వరకు అనమాట. అలాగా మేకలు కానీ ఆవులు కానీ ఈ కాఫీ తోట లోపల వెళ్ళకుండా ఉంటాయని చెప్పేసి ఇవైతే నాటేమో. కొంతమంది అయితే పెద్దగా కోటలన్నీ కూడా కట్టేసుకున్నారు. ఇలాగ చూడండి, ఈ కోట అయితే ఇలాగ ఉండేది. ఈ దేనికో మరి ఇలా పడిపోయింది వర్షం కారణంగా, ఇంకా దేంట్లో తెలియదు, కానీ ఈ కోట అంతా కూడా పడిపోయింది. ఈ మొక్కలు అయితే తీసుకొచ్చి నాటారు ఇక్కడ. మా అన్నయ్య అయితే ఇక్కడ వచ్చాను, కూర్చున్నాడు, అలసిపోయాడు. ఇదంతా కూడా చూడడానికి మామూలుగా ఉంటుంది, కానీ చాలా ఘాటి. ఈ పక్కన చూసారు ఈ చెట్టు,
అడ్డకాయలు తీసుకున్నాము, దుంప దొరికిందనేసి వీడియో చేసి చూడండి. అప్పుడైతే ఈ చెట్టు దగ్గర ఒక్క ఆకు కూడా లేదనమాట. ఇప్పుడు చూసారా లేతగా చిగురులు అయితే వచ్చాయి. ఇది వచ్చి రాయి చెట్టు అని అంటాము. రావి చెట్టు రావి చెట్టు అంటే ఇది రవి చెట్టు, ఇది ఆ చెట్టు అనమాట. మర్రి చెట్టు అనుకుంటున్నాను నేను. ఇంకా ఇది వీటి ఆకులు చూసారా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి ఆకులు. ఈ చెట్టు కిందకు వస్తే చల్లగా ఉంది. చూసారా ఆకులు అయితే ఎలా ఉన్నాయో మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఒక పురుగు కూడా ఉంది చూడండి. ఇది వీటి స్మెల్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అనమాట. వేడికి అని చెప్పి ఆకులన్నీ కూడా ఇలా కిందకి ఇదైపోయి ఉంటున్నాయి. రెడ్గా గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అంది కామెంట్ చేయండి. చెట్టు బాగుంది కదా. దారాన్ని వెళ్దాం, ఇంకా ఇలాగ వెళ్దాం. ఇదంతా కూడా చూడండి కిందన ఈ ఆకులన్నీ కూడా పడిపోయి ఈ బాగా ఎండిపోయి ఉన్నాయి. బాగా ఇదిగా ఉంది. కొద్దిగా నడుచుకొని వెళ్తున్నా సరే ఈ సౌండ్ అంతా కూడా మీరు వింటే ఉంటారు. ఇదిగా చూసారా ఆకుల దగ్గర అడుగేసామంటే ఇంకా చాలా సౌండ్ అయితే వస్తుంది. రాయి మీదనే అక్కడక్కడ కాలు పెట్టుకొని మేమైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఆ చెట్టు దగ్గరికి అయితే వస్తాము. మా అన్నయ్య అయితే పట్టుకొని ఉన్నాడు. ఎక్కువైతే కాదు, ఒక చెట్టు దగ్గరది మనకైతే సరిపోతాయి. అవి తీసుకొనాక మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. పదండి. ఇంకా అది మా పక్కనే ఉంది. మా అన్నయ్య అయితే పట్టుకున్నాడు చూడండి, అదే చెట్టు. మీరు తప్పుగా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి. ఏంటంటే ఈ తాడు తీయాలంటే కనుక ఈ విధంగా చేసి తీయాలి. ఈ చెట్టుని ఆ పైనుంచి పట్టుకొని దానికి ఒక పొరలాగా ఉంటుంది అనమాట. పొరలుగా ఉంటుంది. అది తీయాలంటే ఇలానే, ఇంకా దీని పద్ధతి ఇంకా వేరే రకంగా అయితే మనం తీయలేము. మన్య అయితే ఇలా తీస్తున్నాడు. వస్తుందా? వస్తుందిలే. ఇదో మొదటిసారి. నువ్వు ఇంతకుముందు ఎప్పుడు తీసావా? ఎప్పుడు తీయలేదు. ఇదేనా? నేను కూడా ఎప్పుడు తీయలేదు. మరి దాన్ని పట్టరు. ఈ అడ్డతాళ్ళు అవన్నీ కూడా తీస్తున్నాం, కానీ ఈ గుద్దెల తాడు అనేది మాత్రం తీయలేదు. మేమైతే గుద్దెల మర అనేసి అంటాం అనమాట. మీ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారంటే కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే గుద్దెల మర, మా భాషలో అయితే. వాళ్ళు చేసిన తర్వాత ఏదైనా ఒకసారి తీసి చూపించరా తాడు. ఇది వస్తుంది, పొరలుగా ఉంటుంది కదా. అది చూసారా మంచిగా వచ్చింది. ఇది ఇలా మనం ఇలా తీసి వదిలేసినా సరే తర్వాత మరలా ఈ చెట్టు అనేది చిగురు అనేది వస్తుంది కదనా. చిగురు వస్తుంది. చెట్టు మొత్తం అయితే తీయట్లేదు, పైన ఈ పొర అనేది ఉంటుంది అది అయితే తీస్తున్నాము. చూడండి ఎలా తీస్తాడో మీకు చూపిస్తాను. అలా పట్టి రెండు చేతులు కొద్దిగా గట్టిగా చేసి లాగాలన్నమాట. అలాగా ఆ తాడుకు పట్టుకోవాలి. తర్వాత పైన మొదలు ఉంటుంది కదా, అక్కడ కూడా పట్టుకోవాలి కదా, పట్టి అలా లాగాలి. అదే మంచిగానే వస్తుందనా? వస్తుందిలే. ఓకే, సరిపోతాయి. ఒక 5కి సరిపోతాయి. ఓకే, సరిపోద్ది ఒక చెట్టు దగ్గరికి. తర్వాత ఈ తాడు తీసిన తర్వాత ఎన్ని పొరలు ఉన్నాయనేది మీకు చూపిస్తాను చూడండి. ఆశ్చర్యపోతారు. ఆ తోలు దగ్గర అన్నీ ఉంటాయన్నమాట. ఎన్ని వచ్చాయండి అవి? మొత్తం 6 వచ్చాయా? ఆ పైన మీకు చూపించాల్సింది. ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది కదా, ఆ పోన్ కూడా బాగా హీట్ అయిపోయి ఓవర్ టెంపరేచర్ అని వస్తుంది అనమాట. సో దానివల్ల ఇంకా చెట్టు కిందకి అయితే వస్తాము. ఆ చెట్టు దగ్గర ఒక ఇంత మందానికి అయితే ఒక పొర అయితే వదిలేసాం అనమాట. ఆ చెట్టు మరలా నెక్స్ట్ ఇయర్ కల్లా మరలా ఈ విధంగా దాని నుంచి తాడులు అయితే తీసుకోవచ్చు కదనా. మీరు చచ్చిపోద్ది అంటారు కానీ ఆ చెట్లు అయితే చావు. సో బాగా ఇది ఉంటాయి అనమాట, బతుకుతాయి. ఇది మా తమ్ముడు తీసింది. ఇలా ఉంటాయి. ఒకసారి చూపించాను, చూసారా ఎన్ని పొరాలు వచ్చాయంటే ఇక్కడ ఒక దాంట్లో నుంచి 1 2 ఇది ఒకటి ఉంటుంది 3 4. ఇవి ఎండిన తర్వాత పొరలు వస్తాయి కదండి. అవి మామూలుగా అలాగైతే రావు. బాగా ఎండకే ఇవన్నీ కూడాను విడిచి, అంటే ఒకదానొకటి ఇలాగ అంటుకొని ఉంటాయి కదా. ఎండిన తర్వాత అవన్నీ కూడా ఇలా విడిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఎక్కువ తాళ్ళు అయితే అవుతాయి. సో వీటితోనే మనం తీసిన ఈ చీపురు అయితే కడతాం ఈరోజు. అంటే ఒక 2 రోజుల తర్వాత ఇవి బాగా ఎండిన తర్వాత అప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. అప్పుడు కట్టరు కదా పచ్చిగా ఉన్నప్పుడు కట్టరు లూజ్ అయిపోతాయి. ఈ తాడు కూడా కొద్దిగా ఎండుతుంది, దానివలన లూజ్ అయిపోతాయి అనమాట. ఇందది కూడా కలిపి చుట్టేసాయి అక్కడే. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ తాళ్ళను కూడా ఆరబెట్టేసి ఇంకా 2 రోజుల తర్వాత మరలా ఈ చీపురు ఏ విధంగా కడతాం అనేది మీకు ఆ వీడియోలో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఆ చీపురు అయితే కడుతున్నాము. తీసిన తాడులన్నీ కూడా మంచిగా ఎండిన తర్వాత ఇదిగో పాత్రలో చూడండి ఈ విధంగా మా నాన్న అయితే నీళ్ళు పెట్టాడు. ఇలా తడిపాడు. మళ్ళీ ఇది ఇలాగా మెత్తగా చూడండి ఎన్ని పొరలు వచ్చాయి. ఇది ఒక 5-6 పొరలు అయితే ఉంటుంది. ఇన్ని పొరలు అయితే ఉన్నాయి. మా నాన్న తర్వాత మా బావ వీళ్ళందరూ కూడా కడుతున్నారు. రండి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇదిగో మా నాన్న అయితే ఇలా చేసి కడుతున్నాడు. అలా మేమైతే సిపర్ కుట అనేసి అంటాము మా భాషలో. తెలుగులో అయితే తెలిసిందే మీకు చీపురు కట్ట. ఇలా
ఎన్ని కట్టలు వస్తాయో తెలియదు. ఇక్కడ ఒకటి, తర్వాత అక్కడ 2 ఉన్నాయి. మా బావ అయితే ఇక్కడ చీపురు కట్ట కట్టే ముందు ఈ చీపుర్లన్నీ కూడా ఒక లెవెల్లో పడతారనమాట. చూడండి ఇక్కడ ఇదిగో ఈ చీపురు ఎక్కడి నుంచి ఉందో అక్కడ వరకు అనమాట ఒకే లెవెల్లో వచ్చి ఇలా కడతారు. ఇలా చేసిన తర్వాత మనకు ఆ సైజ్ వచ్చాక దాన్ని ఇలా కట్టుకోవాలన్నమాట. మా నాన్న కడుతున్నాడు కదా, అలా కట్టాలి. మా వాళ్ళు అయితే ఈ సీజన్లో మంచిగా తీసుకొచ్చి ఇవన్నీ కూడా నమ్ముతున్నారు. మా ఊర్లో కాస్త తక్కువే, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. పట్కదవడ, దొన్నిమరి, డెక్కపురం అనేసి ఆ ఊరి వాళ్ళు అయితే మంచిగా తీసుకొచ్చి అమ్ముతారనమాట. మనకు బుధారం సంతలో ఈ చీపురు అంతా కూడా ఇలా కట్టగా అయితే పడదాం, ఫాస్ట్గా కట్టేస్తారు. ఎక్కువ చీపుర్లు అయితే మా వాళ్ళు 1 రోజు 2 రోజులకి అయితే అవ్వదు, కొన్ని వారాల దాకా ఇలా కడతారు. ఇలా కొన్ని అయితే పర్లేదు. మా బాబాయ్ కూడా బాగానే కడతారు. నాకు రాదు ఇది కట్టడానికి, మా చిన్న కూడా రాదనుకుంటున్నాను నేను కట్టడం. వచ్చేట్రా నీకు ఇది మామిడికి? మామిడి కూడా కడతాడంట, ఆగండి ఇద్దాం. నాకే రాదు, నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని ఉంటే రేపు పొద్దున ఉపయోగపడతాయి మనకి. ఇదిగో ఇలా అయితే పడుతున్నాం చూడండి. ఈ చీపురు చూడండి ఇక్కడ వరకు ఉంది కదా, ఇదిగో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకొని పట్టాలన్నమాట. ఇలా చేసిన తర్వాత అక్కడ ఇస్తే మన వాళ్ళు ఆ తాడు ఉంది కదా, ఆ తాడుతో కడతారు. ఫ్రెండ్స్ మొత్తం 6 కట్టలు అయితే కడుతున్నాము. లాస్ట్ది వచ్చేదిగో మా నాన్న అయితే కడుతున్నాడు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, తర్వాత ఒకటి అయితే ఆల్రెడీ కట్టాడు మా నాన్న. మా బావ కూడా ఆల్రెడీ కట్టాడు. చూస్తున్నారు కదా, ఇది కూడా కట్టడానికి వచ్చి ఉండాలి, లేకుంటే మనకు ఇంత అందంగా అయితే రావన్నమాట. ఇవన్నీ కూడాను ఒక దాని తర్వాత ఒకటి ఇలా దిగైతే ఉంటాయన్నమాట. ఇది తీసుకొచ్చిన చీపురు అయితే ఈ విధంగా కట్టలుగా అయితే కడుతున్నాము. ఇంకొక 4 దగ్గరికి అయితే ఉన్నాయి, అవి కూడా కట్టాలి. ఈ 2 నీవు కట్టేవా? ఈ 2 నేను కట్టాను బామర్ది. అయిపోయాయి బామర్ది. మనలు ఈ చీపురు కానీ, తర్వాత మనకు ఒడిసే, తర్వాత ఇంకోటి సిక్కాన్స్ అంటారు కదా, ఇవి ఒకవేళ కట్టేటప్పుడు ఏదైనా రాంగ్ కడితే ఏదో అంటారు కదా. ఈ చీపురు ఒకటి సిక్కలు కడతారు కదా బామర్ది. అవును, సిక్క. దానికి తప్పు కడితే పుల్లి తీసుకెళ్తుంది అంటారు అప్పుడు పూర్వలు. అవును, పెద్దవాళ్ళు అప్పుడు దేనికైనా ఎక్కడ తప్పకుండా ఇలా నీట్గా కట్టాలట. అవును, ఈ రౌండ్స్ రౌండ్ ఇది కొంచెం తప్ప కడితే అయినా పుల్లి తీసుకెళ్తుంది అంటుంటారు మన పూర్వకాల వాళ్ళు. అవునవును. ఇది చూడండి మీకు కరెక్ట్గా ఇది 3 ఇవి వస్తాయి కదా బాయ్? 3 బొమ్మలు 3 ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇదొకటి, తర్వాత ఇదొకటి, ఇదొకటి ఫస్ట్ అయితే ఇలా 3 వస్తాయి అనమాట ప్రతి రౌండ్లో కూడాను. చివరి వరకు 3 రౌండ్లు ఉంటాయి కదా బా? 3. ఇవేమైనా కొద్దిగా తప్ప కడితే మా పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా ఆ పుల్లు అయితే ఎత్తుకెళ్ళిపోద్ది అనేసి అంటారు అనమాట. సో ఇలాగా ఇదిగో మా నాన్న అయితే కడతారు. తీసుకెళ్తుంది బా పుల్లి, నిజంగా తీసుకెళ్తుంది. ఇది అప్పటి మాటలు అనమాట. మా వాళ్ళు అప్పుడు నమ్ముకునే వాళ్ళు. ఎక్కడ ఏదో జరిగి ఉంటుంది, సో అదే ఇంకా నడుస్తుంది. జరిగి ఉంటుంది, పూర్వకాలం జరిగి ఉంటుంది. ఆ మాట అనేది అలా ఉండిపోయింది కదా బా? ఇది ఇది ఒకటి ఉంది, కట్టేస్తావా? అలాగే కట్టేసాయి. కట్టిన చీపురు కట్టలు అయితే ఈ విధంగా చివర్లు అయితే ఇలా కొడుతున్నారు చూడండి మా బావగారు అయితే. ఇది అవి కొట్టిన తర్వాత మరలా ఇక్కడ బిగించేస్తాడు. ఇంకా అప్పుడు గట్టిగా కట్ట అనేది ఉంటుంది అనమాట, మంచిగా స్ట్రాంగ్గా వస్తుంది కదా బా? అది అవన్నీ ఈ శివార్లు చూడండి అలా తీసేది. మనకు సంతాల్లో అమ్మేవి ఇలా ఉండవు కదా బా? ఇలా తీయరు, ఇలా పడితే అలా కట్టేస్తారు. 1 2 కాదు కదా వాళ్ళు కట్టేది, 100 200 300 500 దాకా కడతారు కదా వాళ్ళు. దాంతో పాటుగా ఏంటంటే ఈ మధ్య నుండి చివార్లు కూడా కొద్దిగా పొడవు కనిపించేలాగా అనేసి చివార్లు పెడతారు కదా బా? కట్ట కొద్దిగా పొడవు కనిపించాలని చెప్పేసి ఈ మధ్య పుల్లలు ఉంటాయి కదా, మధ్య కొద్దిగా ముందుకు తోస్తారనమాట. మిగతా సమానంగా పడతారు, మధ్యలో కొద్దిగా ముందుకు పెట్టేసి కడతారు. దాని వలన అవి పొడవుగా కనిపిస్తాయి కదా. మనం ఇంట్లో వాడుకుంటాం కాబట్టి ఇలాగా, వాళ్ళైతే బయటకు అమ్ముకుంటారు కాబట్టి అలా కట్టేస్తుంటారు ఇలాగా. ఇవన్నీ తీసి అలా కడితే మాత్రం మంచి స్ట్రాంగ్ ఉంటుంది కదా బా? ఊడదు కూడా చివరి వరకు. లేదంటే మన సంతల్లో కొనేవి ఇలా పట్టి కొద్దిగా ఇలా గట్టిగా నొక్కితే మెత్తగా వస్తాయి కదా బా? అలాగనమాట.
చూసారా మా బావ అయితే మంచిగా కట్టాడు. అక్కడ మా అన్య కూడా కడుతున్నాడు. ఈ పక్కన ఇదిగో మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇల్లు కోసము ఈ వాసలు అయితే చెక్కుతున్నారనమాట. మేమైతే పెద్ద బాడదే అనేసి అంటాము. ఈ బాడదేతోటి చూడండి ఎలా చెక్కుతున్నాడు మా బాబాయ్, ఇలా చెక్కుతున్నాడు. ఇది మా వాళ్ళు ఇలాంటి వాసలు తర్వాత నుంచి మనకు నాగళ్ళు ఉంటాయి కదా, నాగళ్ళు ఆ దూలంలు ఇవన్నీ కూడాను ఇలా వీటితోనే చేసుకుంటారు అనమాట. మంచిగా సాఫ్ట్గా బాగా వస్తాయి. ఇటు పక్క అయితే చేసి ఉన్నాయి చూడండి. ఇది ఇవన్నీ కూడా చెక్కేశారు. ఇది వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంటుంది. 10 నిమిషాలు ఇవన్నీ కూడా చివర్లు చెక్కేశారు. ఏం కడుతున్నారు బాబాయ్, ఇల్లా లేకుంటే మామూలు ఇది వంటగది లాంటిదా? సాలా? సాల కోసం అంట. నేను ఇల్లు కోసం అనేసి అనుకున్నాను. రాళ్ళు అవన్నీ కూడా మోస్తుండరు. కాదు, రాళ్ళు దేనికి మోస్తారు మరి? గద్దె కోసమా? చూడండి మంచిగా చెక్కుతున్నాడు. ఏదైనా కొద్దిగా పొరపాటుగా ఉన్నామంటే ఇంకా కాలుకి వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా పట్టి మనము ఈ బాడదని కరెక్ట్గా పట్టకుండా ఉంటాం అనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇది వెనకాల చూడండి, ఇది వచ్చి కర్ర అడ్డగా అనమాట. ఈ చివరన ఆ చివరన ఒక చిన్న కర్ర అయితే కొట్టిన వాటికి ఇలా చెక్కుతున్నప్పుడు ఇటు రాకుండా అనమాట. ఆ బాడదంతా కూడా ఈ కర్రకి అయితే తగులుతుంటుంది. సేఫ్టీ కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా. అయిపోయా? ఉన్నాయంట ఇంకా అవి కూడా తీసుకొస్తారు ఇక్కడే. ఫ్రెండ్స్, చీపుర్లు అన్నీ కూడాను కట్టించాను చూడండి. ఇవి వచ్చి 5, ఇంకోటి వచ్చి మా బావ అయితే కడుతున్నాడు. ఇక్కడ ఇదిగో మంచి కడుతున్నాడు. లాస్ట్ది ఇది మొత్తం కూడా కట్టించాము. ఇవైతే పెద్ద పెద్దవి అయితే కట్టలేదు, ఎందుకంటే ఇంట్లో యూజ్ చేసేవి కాబట్టి ఇంకా చిన్నవి అనమాట. తేలిగ్గా ఉంటాయి, చిన్నవి బాగున్నాయి. దీంట్లో పువ్వు అనేది ఉంటుంది. పువ్వు కనుక మన కంట్లో పడిందంటే కన్ను కూడా పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి లేతవి కాబట్టి ఇంకా అంత పువ్వు అయితే లేదు. చూసారు కదా, ఈరోజు మేము కట్టినటువంటి చీపుర్లు అయితే ఇవి. మీకు ఏ విధంగా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. గత నెలలోనే ఈ చీపుర్లన్నీ కూడా తీసుకున్నాము. ఈ బాగా ఎండిన తర్వాత మరలా ఆ తాడు తీసుకొచ్చాము. మరలా ఈసారి ఈ చీపుర్లు అయితే కట్టాము. ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.